అసలు ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా? ఈ విషయం బయటికి తెలిస్తే నువ్వు అన్నయ్య సీరియస్ అవుతారేమోనని భయపడి నేను చెప్పలేకపోయాను. నా కళ్ళు ఎంత కప్పుకుపోయాయో చూడరా. ఎలక్షన్ అని, ఎమ్మెల్యే అని, పాలిటిక్స్ అని నా కళ్ళకు గంతలు కట్టి నన్నొక మాయలో పడేసి ఆట ఆడించేసింది ఆ పల్లవి. ఆ పల్లవి చేతిలో నేనింత దారుణంగా మోసపోతానని అనుకోలేదురా. ఇంతకన్నా అవమానం నాకు ఇంకొకటి ఉండదు. జరిగిన దాని గురించి ఆలోచించడం కాదా అంటే, మీకు జరిగిన అవమానానికి 100 ఇంతల అవమానం మా పల్లవికి జరగాలి. మీరు బాధపడేదానికంటే 1000 రెట్ల బాధ ఉషా పడాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను అన్న ఆనందంలో ఉంది. ఎందుకు చేసుకున్నానా అని అది ఏడ్చేలాగా చెయ్యాలి. చందుకి ఉషకి పెళ్లి చేసి తను గెలిచాను అనుకుంటున్న పల్లవికి అసలు ఈ పెళ్లి చేసి తప్పు చేశాను అని ఏడ్చేలాగా చెయ్యాలి. దాని గురించి ఆలోచించండి ఆంటీ. రేయ్ మమ్మీ, రేపు తెల్లారేసరికల్లా ఎవరికి చెప్పకుండా నువ్వు ఫారెన్ వెళ్ళిపో. ఫారెనా? అవును, ఇంట్లో వాళ్ళకి నేను నచ్చ చెప్తాను. కానీ అన్నయ్య నేను చూసుకుంటాను. అర్జెంటుగా పనిపడి వెళ్ళాడని చెప్తాను. 1 వీక్లో వస్తాడని అబద్ధమే చెప్తాను. ఆ 1 వీక్ కాస్త 1 మంత్ అవుతుంది. ఆ 1 మంత్ 1 ఇయర్ అవుతుంది. కానీ ఎప్పటికీ నువ్వు రావు. పెళ్ళైనా ఆ ఉషా నీకు పెళ్ళం కాలేదు. నీ భార్యలా శ్రీమతి అనిపించుకోలేదురా. పెళ్లి కాని అమ్మాయి కుమారిగా ఉండలేక కుమిలి కుమిలి ఏడుస్తుందా ఉషా. అది చూసి ఆ పల్లవి గుండె పగిలిపోవాలి. ఉషా జీవితాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకుని నాశనం చేశాననుకుని ఆ పల్లవి కుమిలి కుమిలి ఏడవాలి. ఆ తర్వాత ఉషాని ఇంట్లోంచి పోయేలాగా నేను చేస్తాను. సూపర్ ఆంటీ. పల్లవి చేసిన మోసానికి ఇది కదా దెబ్బంటే. చందు, ఆంటీ చెప్పినట్టు చెయ్యి. డెఫినెట్గా వదినా. నేనేమైనా ఇష్టపడి చేసుకున్నానా ఆ ఉషని? నువ్వు చెప్పినట్టే తెల్లారేటప్పటికి నేను ఇంట్లో కనపడను. ఎక్కండి. ఏంటి నేనెక్కాలా? మరి దండలు ఎవరు కడతారు? నేను టాల్ గా ఉంటాను, నువ్వు పొట్టిగా ఉంటావని అంటారు కదా. టాల్ గా ఉన్నారు కాబట్టి మీరే దండలు కట్టాలి. ఎక్కండి 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 ఎక్కండి. ఏంటండి కాలు వణుకుతున్నాయి? ఏం లేదు. మీరేం మగాల్లో. దండలు కట్టడానికి కూడా, స్టూల్ ఎక్కడానికి కూడా ఓ అని భయపడిపోతున్నారు. దీనికి మగతనానికి సంబంధం ఏంటే? స్లిప్ అవుతాననే భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. వణుకుతున్నాయి వణుకుతున్నాయి. దిగండి, నేనే కడతాను. దిగండి. పట్టుకోండి. ఇవ్వండి. అమ్మ పల్లవి, అమ్మాయికి చేరొచ్చావా?
వస్తున్నాను బామ్మగారు. ఎదిగోండి, మీరే దండల్ని కట్టేయండి. ఉషా, ఇదిగో వ్రతం కోసమని చీర తెప్పించాను. ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు. అంతేకాదు, నీకోసం అత్తయ్య గారు నగలు తీసుకొస్తున్నారు. ఇవ్వమ్మా. నా ముద్దుల కోడలికి ఈ నగలు తీసుకో. చందు, రెడీగా ఉన్నావా? రెడీ వదినా. ఇదిగో నీ పాస్పోర్ట్. వెళ్ళొస్తా వదినా. ఇక్కడి నుంచి ఎవరు ఫోన్ చేసినా సరే నువ్వు ఫోన్ ఎత్తద్దు, అర్థమైందా? మీ అన్నయ్య ఫోన్ చేసి అడిగినా సరే ఫారెన్లో నువ్వెక్కడున్నావో అడ్రస్ కూడా చెప్పకూడదు. ఇదంతా నీకు నాకు తప్ప ఇంకెవ్వరితోనూ కాంటాక్ట్లో పెట్టుకోవద్దు, ఓకేనా? సరే వదినా. నేను క్యాబ్ బుక్ చేశాను, ఇంటి వెనకాల రోడ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి కారెక్కి సైలెంట్గా వెళ్ళిపో. చాలా థ్యాంక్స్ వదినా. ఎవరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు. నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పటికీ తిరిగి రాను. పల్లవదిన ఏదో ఉషాన్ నాకిచ్చి పెళ్లి చేసిందని డబ్బు కొట్టాను అనుకుంటోంది. కానీ నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసి నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తున్నావని తనకు తెలీదు. నీ సపోర్టే లేకపోతే నేను ఇందులో ఇరుక్కుపోయేవాన్ని. థ్యాంక్ యూ వదినా. సరే, నువ్వు బయలుదేరు. పల్లవి, 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 పల్లవి. ఒరే చరణ్, పల్లవిదిరా. నన్ను అడిగితే నాకేం తెలుస్తున్నానమ్మా? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా. నేను ఇక్కడే ఉన్నాను, చెప్పండి. అమ్మా పల్లవి, పూలదండలు తీసుకురమ్మా. తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, కానీ అక్కడే పెట్టాను. ఉండండి, తీసుకొస్తాను. వెళ్ళమ్మా. చందు రెడీ అయ్యాడా? తనని పంపించేశాను ఆంటీ. అక్క, ఏంటి చాలా యాక్టివ్గా హడావుడిగా పనులన్నీ చేసేస్తున్నావు? ఇంట్లో శుభకార్యం పెట్టుకుని యాక్టివ్ గా ఉండకుండా నీలా మొద్దులా ఉండమంటావా? అయినా ఏమైనా పనులు చేద్దామనుకుంటే నీకే పని కూడా చేత కాదు. మీ అమ్మ నేర్పించలేదు. నేనే కనుక మీ అమ్మ స్థానంలో ఉండుంటే కాళ్ళు చేతులు విరగొట్టి అన్ని పనులు నేర్పించేదాన్ని. కరెక్టేలే అక్క.